పల్లె వెలుగు న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల కేంద్రంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి జాల యాదయ్య శనివారం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, మెయిన్ రోడ్డు పాత ఊరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల పరిపాలనలో గుర్రంపూడి మండల కేంద్రం ఎంతో కుంటుపడిందని, తనను గెలిపిస్తే సులభ్ కాంప్లెక్స్, బస్టాండ్, డ్రైనేజీ సమస్య తీరుస్తారని, తీర్చలేకపోతే మళ్లీ ఓటు కోసం మీ ముందుకు రానని సంచలన హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాతా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. రెండో నెంబర్ మీద ఓటు వేయాలి. ఇప్పుడు మేము వస్తున్నాం. చేతులు పెట్టుకోపా. ఇక్కడ దొర్రి ఒక నిమిషం ఇద్దాం. గుర్తుకే
నమస్కారం. గుర్రంపూడి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య కూడా వస్తే రిటర్న్ పంపిర్రు. రెండోది సులభ కాంప్లెక్స్ లేదు, బస్ స్టాండ్ లేదు. ఇంకోటి ఏంటంటే వచ్చే 5 సంవత్సరాలలో ఇవన్నీ నేను చేస్తా. వచ్చే 5 సంవత్సరాలు నేను అన్ని అభివృద్ధి పనులని చేయగలుగుతా. రెండోది ఏంటంటే నేను చేయగలకుంటే మళ్ళీసారి ఓట్లు కూడా అడగను. కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలకు 6 మెజార్టీతో గెలిపేయాలని మనవి. గుర్రంపూడి గ్రామంలో గత ఉన్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పాత బీసీ కాలనీలో కానీ పాత ఊర్లో కానీ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఎక్కడ మురుగునీరుగా పారుతుంది. అయినా కూడా వాళ్ళకు అవకాశం గత ఎన్నోసార్లు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్ళీ ఏదో ఒక మాట చెప్పుకొని పెద్దల పేరు చెప్పుకొని ఈ యొక్క ఓటు అడుగుకోవడానికి మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ యొక్క మోసపూరితమైన మాటలు నమ్మకుండా కొత్తగా ఇప్పుడు మనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి శక్తివంతమైన నాయకుడుగా జాలయ్య యాదయ్య కత్తెర గుర్తు మీద ఓటు వేసి, అదే విధంగా రోడ్డు మీద రాయరెడ్డి పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో డ్రైనేజ్ సమస్య ఎక్కడి నీరు అక్కడ నిలబడి ఆ యొక్క ఇండ్లకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అయినా కూడా పట్టించుకోలేని పాలకులకు మళ్ళీ ఏ విధంగా ఓట్లు వేయడానికి వస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ యొక్క కత్తెర గుర్తు పైన అత్యధిక ఓట్లు వేసి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ముందుగా గుర్రంపూడి గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ గుర్రంపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జాల యాదయ్య గారు కత్తెర గుర్తుతోటి మీ ముందుకు వస్తున్నారు. తరతరాలుగా ఎన్నో దశాబ్దాలుగా ఒకరే ఈ గ్రామానికి సర్పంచ్ గా వస్తున్నారు. మనం ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదు ఇన్ని రోజులు కూడా. ప్రధానంగా గ్రామంలో డ్రైనేజ్ సమస్య, బస్టాండ్ సమస్య, ఇందాక సార్ చెప్పినట్టు సులభ్ కాంప్లెక్స్ ఒకటి, ఇవేవి లేవు. మన చుట్టుపక్కల నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మండల్ గుర్రంపూడి మండలం. ఈ మండలంలో మనకి ఇటువంటి మేజర్ సమస్యలు తీర్చలేకపోయినరు. ఎన్నో ఏండ్లుగా ఒకరే నాయకత్వం వహిస్తూ ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మనకి ఛాన్స్ లేకుండా చేసిండ్రు. ఈసారికి ఒక ప్రజల నుంచి వచ్చిన నాయకుడు జాల యాదయ్య గారు, దయచేసి ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటేసి కత్తెర గుర్తుకి ఆశీర్వదించండి.